హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎజైల్ స్క్రమ్ ఫౌండేషన్స్ మాస్టర్ క్లాస్. ఈరోజు మనం ఒక స్క్రమ్ సర్టిఫికేషన్ చేయాలంటే మనకసలు ఏం నాలెడ్జ్ కావాలి? ఏం తెలుసుకోవాలి? అసలు స్క్రమ్ అంటే ఏంటి? ఎజైల్ అంటే ఏంటి? అవి మనకి ఎలా యూజ్ అవుతాయి? మన డే టు డే లైఫ్‌లో అండ్ ఆల్సో మన వర్క్‌లో అన్నది కంప్లీట్‌గా తెలుసుకుందాం. మీకు ఫుల్ నాలెడ్జ్ కావాలనుకుంటే దయచేసి ఈ వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఈ స్క్రమ్ గాని, ఎజైల్ గాని ఇవన్నీ ఏంటి? ఎజైల్ అండ్ స్క్రమ్ అనేవి ఒక ప్రాజెక్ట్‌ని మేనేజ్ చేయడానికి యూజ్ చేసే మెథడాలజీస్. అసలు ముందు మనం వాట్ ఈస్ ప్రాజెక్ట్ అనేది చూస్తే ప్రాజెక్ట్ అనేది ఒక టెంపరరీ ఎండీవర్. అండ్ దట్ విల్ హ్యావ్ ఎ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్. అండ్ ఒక ప్రాజెక్ట్‌లో వి వర్క్ టువర్డ్స్ ఎ యూనిక్ గోల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పాలంటే ఒక ఇల్లు కట్టడం, లేదా ఒక న్యూ అప్లికేషన్ డెవలప్ చేయడం, లేదా ఒక న్యూ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేయడం, వీటిని ప్రాజెక్ట్స్ అంటారు. ఇప్పుడు మనం అనుకున్న ప్రాజెక్ట్‌ని అనుకున్న సమయానికి, అనుకున్న బడ్జెట్‌లో మరియు అనుకున్న క్వాలిటీతో బిల్డ్ చేయాలంటే లేదా కంప్లీట్ చేయాలంటే మనం ఒక సెట్ ఆఫ్ ప్రాసెసెస్, మెథడ్స్, స్కిల్స్, నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని వాడతాం. దాన్నే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అని అంటారు. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో 2 రకాలున్నాయి. ఒకటి ద వాటర్ ఫాల్ మెథడ్ అంటారు. ఇంకొకటి ఎజైల్ మెథడ్. సో, వాటర్ ఫాల్ పద్ధతి అనేది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ మెథడ్స్. దీంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి డన్ ఇన్ స్టేజెస్. సో, ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు. దాని తర్వాత డిజైన్ అంతా కంప్లీట్ చేస్తారు. డిజైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే కోడింగ్ చేస్తారు. కోడింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డిప్లాయ్‌మెంట్ అండ్ మెయింటెనెన్స్ చేస్తారు. సో, ఇక్కడ చూసినట్టయితే ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడానికి మనకి 2, 3 మంత్స్ పట్టిందనుకోండి. అలాగే డిజైన్ చేయడానికి ఇంకొక 2 మంత్స్, కోడింగ్‌కి ఇంకొక 6 మంత్స్, టెస్టింగ్‌కి ఇంకొక 3 మంత్స్ అండ్ దెన్ డిప్లాయ్‌మెంట్‌కి ఇంకొక 2 మంత్స్ పడితే మోర్ దాన్ 1 ½ ఇయర్, 2 ఇయర్స్ టైం తీసుకున్న తర్వాత మనం ఆ ప్రొడక్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా లాంచ్ చేయగలుగుతున్నాం. ఈ లోపల టెక్నాలజీలో వచ్చే చేంజెస్ వల్ల ఆ ప్రొడక్ట్ అనేది యూజర్స్‌కి అంత యూజ్‌ఫుల్‌గా ఉండకపోవచ్చు. సో, ఈ ప్రాసెస్ వల్ల చాలా ప్రాజెక్ట్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. అందుకే కొంతమంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అంతా కలిసి యూఎస్‌లో ఒక స్కీ రిసార్ట్‌లో కలిసి వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకున్నారు. ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఆర్ మెథడాలజీ వాడుతున్నామో, అది మన సాఫ్ట్‌వేర్స్ ఆన్ టైమ్ యూజర్స్‌కి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవ్వట్లేదు. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ అంతా డాక్యుమెంటేషన్ దీంట్లతోనే సరిపోతుంది. మనం ఎక్కువ వాల్యూ జనరేట్ చేయలేకపోతున్నాం. ఇదంతా ఎలా చేయాలి? ఏంటి? అని చెప్పి బాగా డిస్కస్ చేసి, వాళ్ళు ఎజైల్ మేనిఫెస్టో అని చెప్పి ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ గైడ్‌లైన్స్‌ని డెవలప్ చేశారు. అసలు ఎజైల్ మేనిఫెస్టో అంటే ఏమిటంటే, దీంట్లో ముఖ్యంగా 4 వాల్యూస్ ఉంటాయి. ఏమిటంటే, ఇండివిడ్యుయల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఓవర్ ప్రాసెసెస్ అండ్ టూల్స్, వర్కింగ్ ప్రొడక్ట్ ఓవర్ కాంప్రహెన్సివ్ డాక్యుమెంటేషన్, కస్టమర్ కొలాబరేషన్ ఓవర్ కాంట్రాక్ట్ నెగోషియేషన్, రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఎ ప్లాన్. ఇక్కడ మీరు చూసినట్టయితే రైట్‌లో ఉన్న ఐటెమ్స్ కూడా వాల్యూ ఉంటుంది. బట్ దెన్ వి వాల్యూ ద ఐటెమ్స్ ఆన్ ద లెఫ్ట్ మోర్. ట్రెడిషనల్ వాటర్‌ఫాల్ మెథడాలజీలో మనం ప్రాసెస్ ఏదైతే డిఫైన్ చేశారో దాన్ని మాత్రమే ఫాలో అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు వాల్యూ అనేది ప్రాసెస్ కంటే ఎక్కువ ఇండివిడ్యుయల్స్‌కి ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు ప్రతిదానికి డాక్యుమెంటేషన్ చేయాల్సొచ్చేది. లైక్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందే మనం రిక్వైర్మెంట్స్ డాక్యుమెంటేషన్ అని చెప్పి, ఆ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెన్షన్ చేసి ఉండాలి. లైక్ ఏం డెవలప్ చేయాలి? ఎలా డెవలప్ చేయాలి? దాని డిజైన్ ఎలా ఉంటుంది? దాని అవుట్‌పుట్ ఎలా ఉండాలి? ఏంటి అన్నది కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఫస్ట్ చేయాలి. అది కంప్లీట్ అయిన తర్వాతే డెవలప్‌మెంట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కాంప్రిహెన్సివ్ డాక్యుమెంటేషన్ ఇంపార్టెంటే. కానీ దానికంటే వర్కింగ్ ప్రొడక్ట్ అన్నది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు మనకి సెట్ ఆఫ్ గివెన్ డెడ్‌లైన్‌లో ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేయలేకపోతే, మళ్ళీ ఆ కాంట్రాక్ట్ నెగోషియేషన్ చేసి, టైం అడిగి, టైం పెంచుకొని ఇట్లా చేసేవారు. కానీ ఇదంతా ఎప్పుడు జరిగేది? వన్స్ ప్రాజెక్ట్ రివ్యూకొచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే కస్టమర్‌తో డిస్కస్ చేసి కాంట్రాక్ట్స్ అన్ని నెగోషియేట్ చేసేవారు. కానీ ఇప్పుడేంటంటే కస్టమర్‌తో రెగ్యులర్‌గా కొలాబరేట్ అవ్వాలి. సో థట్ వి గెట్ ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్ రెగ్యులర్‌లీ అండ్ ఆల్సో వి కెన్ ఇంప్రూవ్ అపాన్ థాట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెస్పాండింగ్ టు చేంజ్ ఓవర్ ఫాలోయింగ్ ఎ ప్లాన్. ఇంతకుముందు ఒక ప్లాన్ ఉండేది. ఆ ప్లాన్ మాత్రం మనం ఫాలో అవ్వాలి. ఎటువంటి చేంజెస్ మధ్యలో చేయడానికి కుదిరేది కాదు. లెట్స్ సే ఒక 6 మంత్స్ తర్వాత ఏమైనా రివ్యూ ఉంటే అప్పుడు రివ్యూ చేసి చేంజ్ రిక్వెస్ట్‌లు ఏమైనా ఉంటే వాటిల్ని అగైన్ దట్ హాస్ టు గో త్రూ ఎ సీరీస్ ఆఫ్ అప్రూవల్స్. ఓన్లీ అన్ని అప్రూవ్ అయిన తర్వాతే ఆ చేంజ్‌ని ఇంట్రొడ్యూస్ చేసేవారు. కానీ ఇప్పుడేంటంటే ఆ ప్లాన్‌ని ఫాలో అవ్వడం కంటే ముఖ్యంగా ఏదైతే చేంజ్ రిక్వెస్ట్‌లు వస్తున్నాయో వాటిలికి టీమ్ రెస్పాన్సివ్‌గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. అలాగే వీళ్ళు ఒక 12 ప్రిన్సిపల్స్‌ని కూడా చెప్పారు. ఏంటంటే అవర్ హైయెస్ట్ ప్రియారిటీ ఈస్ టు సాటిస్ఫై ద కస్టమర్ త్రూ ఎర్లీ అండ్ కంటిన్యూయస్ డెలివరీ ఆఫ్ వాల్యుబుల్ సాఫ్ట్‌వేర్. అంటే మన ఫస్ట్ ప్రియారిటీ అనేది కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయి ఉండాలని చెప్తున్నారు. అలాగే సెకండ్‌ది వచ్చేసి వెల్కమ్ చేంజింగ్ రిక్వైర్మెంట్స్ ఈవెన్ లేట్ ఇన్ ద డెవలప్‌మెంట్. అంటే డెవలప్‌మెంట్ స్టార్ట్ అయినప్పటికీ ఏవైనా చేంజ్ రిక్వెస్ట్‌లు వస్తే గనక అండ్ దట్ టూ అవి ఇంపార్టెంట్ అయితే గనక, అవి కస్టమర్‌కి ఇంపార్టెంట్ అయ్యుండి, అది కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపాక్ట్ చేసేలా ఉంటే వీ షుడ్ యాక్సెప్ట్ దోస్ చేంజ్ రిక్వెస్ట్ అని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి డెలివర్ వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఫ్రీక్వెంట్‌లీ ఫ్రమ్ కపుల్ ఆఫ్ వీక్స్ టు కపుల్ ఆఫ్ మంత్స్ విత్ ప్రిఫరెన్స్ టు షార్టర్ టైమ్ స్కేల్. అంటే ఏం చెప్తున్నారంటే ఇంతకు ముందులాగా 6 మంత్స్, 1 ఇయర్ తీసుకొని ఫైనల్‌గా 1 ఇయర్ తర్వాత ప్రొడక్ట్ డెలివర్ చేయడం కాకుండా వితిన్ వీక్స్‌లోనే మనం ప్రొడక్ట్ అనేది డెలివర్ చేయాలి.
అంటే ఫుల్ ప్రోడక్ట్ డెలివర్ చేయక్కర్లేదు. ఒక ఇంక్రిమెంట్ ఆఫ్ ది కంప్లీట్ ప్రోడక్ట్ అనేది డెలివర్ చేయాలి. అండ్ అది కస్టమర్‌కి యూజ్‌ఫుల్‌గా ఉండాలి. ఇదంతా మనం షార్ట్ సైకిల్స్‌లో చేయాలని చెప్తున్నారు. అంటే 1 వీక్ నుంచి 4 వీక్స్ టైమ్ స్పాన్ ఉన్న స్ప్రింట్స్ లాంటి వాటిల్లో పని చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ పీపుల్ అండ్ డెవలపర్స్ మస్ట్ వర్క్ టుగెదర్ డైలీ త్రూఔట్ ద ప్రాజెక్ట్. అంటే ఇంతకు ముందు బిజినెస్‌కి, కస్టమర్‌కి మరియు డెవలపర్స్‌కి మధ్యన సింక్ అంత ఉండేది కాదు. బట్ ఇప్పుడేం చెప్తున్నారంటే దే షుడ్ హావ్ కొలాబరేషన్ అండ్ అది ఆ కొలాబరేషన్ అనేది కూడా రెగ్యులర్‌గా ఉండాలి. ఎప్పుడో ఒకసారి కాకుండా. సో, ఇదొకటి సజెస్ట్ చేశారు. బిల్డ్ ప్రొడక్ట్స్ అరౌండ్ మోటివేటెడ్ ఇండివిడ్యువల్స్. అంటే ఏంటంటే, ఇంతకుముందు ఒక మేనేజర్ ఉండేవాడు. ఆ మేనేజర్ వర్క్ అసైన్ చేస్తే దాని మీద టీమ్ వర్క్ చేసేది. కానీ ఇప్పుడేంటంటే, ఈ టీమ్ అనేది ఒక మోటివేటెడ్ ఇండివిడ్యువల్స్‌తో ఫార్మ్ చేయాలి. సో దట్ దే పికప్ దట్ వర్క్ అండ్ దే కంప్లీట్ ఇట్ ఆన్ టైమ్. సో, ఎప్పుడైతే మనం ఒక మోటివేటెడ్ ఇండివిడ్యువల్స్‌తో టీమ్ అనేది ఫార్మ్ చేసామో, వాళ్ళని మళ్ళీ మనం స్పెసిఫిక్‌గా వాళ్ళని మైక్రో మేనేజ్ చేయక్కర్లేదు. వాళ్ళే దే విల్ టేక్ అప్ ద వర్క్ అండ్ దే విల్ కంప్లీట్ ఇట్ ఆన్ టైమ్. ఓకే. ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ మెథడ్ ఆఫ్ కన్వేయింగ్ ఇన్ఫర్మేషన్ టు అండ్ వితిన్ ఎ డెవలప్మెంట్ టీమ్ ఈజ్ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్. ఇంకొక సజెషన్ ఏం చెప్తున్నారంటే, కమ్యూనికేషన్ అనేది జస్ట్ మెయిల్స్‌లోనో లేదంటే చాట్‌లోనో కాకుండా ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ ద్వారా మాట్లాడుకుంటే మెసేజ్ అనేది క్లియర్‌గా కన్వే అవుతుంది అని చెప్తున్నారు. అందుకే ఈ స్క్రమ్ ఆర్ అజైల్ మెథడాలజీలో మనం రెగ్యులర్‌గా టీమ్స్ అనేవి మీట్ అవుతూ ఉంటాయి. వాళ్ళు కెమెరా ఆన్ చేసి డైరెక్ట్‌గా కొలీగ్స్‌తో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తూ ఉంటారు. అండ్ సెవెంత్ ప్రిన్సిపల్ వచ్చేసి వర్కింగ్ సాఫ్ట్‌వేర్ ఈస్ ద ప్రైమరీ మెజర్ ఆఫ్ ప్రోగ్రెస్. అంటే ఇక్కడ ప్రోగ్రెస్ ఇంతకుముందు మనకి జస్ట్ ఎంతసేపు పని చేసావు, ఏం చేసావు అన్నది కాకుండా మెయిన్ మెట్రిక్ ఏంటి అంటే వర్కింగ్ సాఫ్ట్‌వేర్. మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ గాని, ఎట్ ది ఎండ్ ఆఫ్ ఎ గివెన్ టైమ్ పీరియడ్ మనం ఏదైతే డెవలప్ చేసామో దట్ షుడ్ బి వర్కింగ్ అండ్ యూజ్‌ఫుల్ టు ద కస్టమర్. ఎయిత్ ప్రిన్సిపల్ వచ్చేసి అజైల్ ప్రాసెస్ ప్రమోట్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్. స్పాన్సర్స్, డెవలపర్స్ అండ్ యూజర్స్ షుడ్ బి ఏబుల్ టు మెయింటైన్ ఎ కాన్స్టెంట్ పేస్ ఇండెఫినిట్‌లీ. ఏం చెప్తున్నారంటే ఇక్కడ డెవలపర్స్, యూజర్స్, స్పాన్సర్స్ అందరూ కూడా కొలాబరేటివ్‌గా వర్క్ చేయాలి. అట్ ది సేమ్ టైమ్ దే షుడ్ మెయింటైన్ ఎ కాన్స్టెంట్ పేస్ అండ్ ద డెవలప్‌మెంట్ షుడ్ బి సస్టైనబుల్ అని చెప్తున్నారు. కంటిన్యూస్ అటెన్షన్ టు టెక్నికల్ ఎక్సలెన్స్ అండ్ గుడ్ డిజైన్ ఎన్హాన్సెస్ ఎజిలిటీ అని నైన్త్ ప్రిన్సిపల్‌లో చెప్తున్నారు. అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నామో ఆ డిజైన్ అండ్ ఆ ప్రోడక్ట్ అనేది కంటిన్యూస్‌గా ఇంప్రూవ్ అవ్వాలి. దాన్ని టెక్నికల్‌గా దాన్ని క్వాలిటీ ఇంకా పెంచేలాగా మనం ప్రయత్నం చేయాలి. అండ్ 10థ్ ప్రిన్సిపల్ వచ్చేసి సింప్లిసిటీ. ద ఆర్ట్ ఆఫ్ మాక్సిమైజింగ్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ నాట్ డన్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్తున్నారు. అంటే మనం ప్రోడక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్ మనం సింపుల్‌గా ఉండాలి. అది యూజర్ సింపుల్‌గా దాన్ని యాక్సెస్ చేయగలగాలి. దాన్ని యూజ్ చేయగలగాలి. దాని మీద గోల్డ్ ప్లేటింగ్ అంటే దానికి ఇప్పుడు మనం సోకులై చేయక్కర్లేదు. జస్ట్ ఆ ప్రోడక్ట్ బేసిక్ వెర్షన్ ఏదైతే ఉందో యూజర్ యూజ్ చేయగలిగే వెర్షన్ లాంచ్ చేయడానికి ట్రై చేయాలి. దాని తర్వాత కావాలితే మనం ఏమైనా యాడ్ ఆన్ ఫీచర్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ బై డిఫాల్ట్ మనం యూజర్‌కి అత్యంత ముఖ్యమైన ఫీచర్స్ ఏమున్నాయో వాటిల్ని మాత్రం యాడ్ చేసి రిలీజ్ చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. 11థ్ ప్రిన్సిపల్ వచ్చేసి ద బెస్ట్ ఆర్కిటెక్చర్స్, రిక్వైర్మెంట్స్ అండ్ డిజైన్స్ ఎమర్జ్ ఫ్రమ్ సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్. సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్ అంటే ఆ టీమ్ తనకు తానే ఆర్గనైజ్ చేసుకుంటుంది. అంటే వాళ్ళంతా మోటివేటెడ్ అయి ఉంటారు. అండ్ ఆల్సో దే హావ్ ఆల్ ది స్కిల్స్ అండ్ నాలెడ్జ్ దే నీడ్ టు బిల్డ్ దట్ పర్టిక్యులర్ ప్రొడక్ట్. అలాంటి టీమ్ ఉన్నప్పుడు ఆర్కిటెక్చర్ గాని, రిక్వైర్మెంట్స్ గాని, డిజైన్స్ గాని అన్నీ ది బెస్ట్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ గాని, సపోర్ట్ గాని ఎవ్రీథింగ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయబడుతుంది కాబట్టి వాళ్ళు ది బెస్ట్ అవుట్‌పుట్ అనేది ఇస్తారు. 12థ్ ప్రిన్సిపల్ వచ్చేసి ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ద టీమ్ రిఫ్లెక్ట్స్ ఆన్ హౌ టు బికమ్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ట్యూన్స్ అండ్ అడ్జస్ట్స్ ఇట్స్ బిహేవియర్ అకార్డింగ్‌లీ. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇన్ అజైల్. ఇదేం చెప్తుందంటే వి షుడ్ ఆల్వేస్ ఇన్స్పెక్ట్ అండ్ అడాప్ట్ అని చెప్తుంది. అంటే టీమ్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ రివ్యూస్ అని ఉంటాయి. స్ప్రింట్ రెట్రోస్పెక్షన్స్ అని ఉంటాయి. ఈ ఈవెంట్స్ ద్వారా టీమ్ అనేది రెగ్యులర్‌గా మీట్ అవుతుంది. వాళ్ళు ఎలా పనిచేశారు? ఇంకా బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? అన్ని ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్‌ని ఐడెంటిఫై చేసి వాటిని వాళ్ళు యాక్షన్ ఐటెమ్స్‌గా తీసుకొని వాటి మీద వర్క్ చేసి వాళ్ళు రెగ్యులర్‌గా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. దిస్ ఈస్ వాట్ ది 12థ్ ప్రిన్సిపల్ టాక్స్ అబౌట్. ఓకే. నౌ దట్ వి నో వాట్ ఈస్ అజైల్ అండ్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అజైల్. ఈ అజైల్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకు కొన్ని ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. దాంట్లో స్క్రమ్ అండ్ కాన్బాన్ అనేవి మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫ్రేమ్‌వర్క్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఫ్రేమ్‌వర్క్స్ ఉన్నాయి. లైక్ ఎక్స్‌ట్రీమ్ ప్రోగ్రామింగ్. ఫస్ట్ మనం మోస్ట్ యూజ్డ్ ఫ్రేమ్‌వర్క్స్ ఏవైతే ఉన్నాయో కాన్బాన్ అండ్ స్క్రమ్ అంటే ఏమిటో చూద్దాం. ఓకే. ఈ కాన్బాన్ అనేది మోస్ట్‌లీ ఇట్ ఈస్ యూజ్డ్ బై ది ఆపరేషన్స్ టీమ్స్ ఆర్ ది సపోర్ట్ టీమ్స్. అండ్ స్క్రమ్ అనేది ఎక్కువగా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టీమ్స్ వాడుతూ ఉంటారు. సో, ఫస్ట్ మనం కాన్బాన్ అంటే ఏమిటో చూద్దాం. Kanban is a visual workflow management method used to improve efficiency, limit work overload, and make process transparent. ఇది ఫస్ట్ టయోటా ప్రొడక్షన్ సిస్టమ్‌లో 1940స్‌లోనే దీన్ని కనిపెట్టారు. ఇక్కడ కాన్బాన్ అనేది విజువల్ సిగ్నల్స్ ద్వారా ప్రొడక్షన్‌ని కంట్రోల్ చేయడానికి, ఇన్వెంటరీని కంట్రోల్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసేవారు. టుడే ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ సర్వీస్ ఇండస్ట్రీస్. ఓకే.
కాన్బాన్ అనే దాంట్లో ఏముంటదంటే ముఖ్యంగా వర్క్ అంతా విజువలైజ్ చేసుకుంటారు. అంటే ఒక బోర్డ్ ఉంటుంది. ఆ బోర్డ్ మీద మనకి ఏదైతే వర్క్ ఉందో అదంతా స్టిక్కీ నోట్స్ రూపంలో గాని, లేదా చిన్న కార్డ్స్ రూపంలో గాని రాసి దానికి స్టిక్ చేస్తారు. సో, అక్కడ మనకి వర్క్ అంతా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కాన్బాన్ యాస్ వెల్. లైక్ ఇక్కడ మన కోర్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది చూస్తే విజువలైజ్ ద వర్క్ ఈస్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే దీంట్లో మనం ఒక బోర్డ్స్‌ని యూజ్ చేసి దాంట్లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి. లైక్ ఏం చేయాలి టు డూ, ఏం చేస్తూ ఉన్నాం, ఇన్ ప్రోగ్రెస్‌లో ఏమున్నాయి, అలాగే ఏం కంప్లీట్ అయినయి అన్నవి క్లియర్‌గా డిఫరెంట్ కాలమ్స్‌లో మెన్షన్ చేసి ఉంటాయి. దాన్నే కాన్బాన్ బోర్డ్ అంటారు. ఆ కాన్బాన్ బోర్డ్ మీద మన వర్క్ అంతా అక్కడ విజువల్‌గా కనిపించేలాగా డిస్‌ప్లే చేయాలి. దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఇన్ కాన్బాన్. నెక్స్ట్ వచ్చేసి లిమిట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో, ఇప్పుడు మనం వర్క్స్ చేయడం స్టార్ట్ చేసాం. మనకొక 10 టాస్క్స్ అసైన్ అయినాయి అనుకోండి. ఆ 10 టాస్క్‌ని ఒకేసారి వర్క్ చేయలేం గదా! సో, అందుకని ఈ కాన్బాన్‌లో ఏం చెప్తున్నారంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది మనం లిమిట్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ 10 టాస్క్స్ మీద ఒకేసారి పని చేయాలని చూస్తే ఏది అవ్వకపోవచ్చు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ట్రై టు కంప్లీట్ టాస్క్స్ వన్ ఎట్ ఎ టైమ్ అని చెప్తారు. అంతేకాకుండా ఎట్ ఎ టైమ్ పనిచేసే టాస్క్స్ అనేవి లిమిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ డెవలపర్స్‌కి 10 టాస్క్స్ అసైన్ అయితే గనుక దాంట్లో ఎట్ ఎ టైమ్ అతను ఒకదానికంటే ఎక్కువ పని చేయకూడదా? లేదంటే 2 కంటే ఎక్కువ పని చేయకూడదా? లేదా 5 కంటే ఎక్కువ పని చేయకూడదా? అన్నది ఆ టీమ్ డిస్కస్ చేసి టీమ్ అగ్రీమెంట్స్ ప్రకారం వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లిమిట్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి మేనేజ్ ఫ్లో. మానిటర్ హౌ టాస్క్స్ మూవ్ త్రూ ద సిస్టమ్ టు ఐడెంటిఫై ద బాటిల్‌నెక్స్. ఈ మేనేజ్ ఫ్లో అనేది ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఒక వర్క్ మనం స్టార్ట్ చేసామంటే అది ఫస్ట్ న్యూ స్టేట్‌లో ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ప్రోగ్రెస్‌లోకి వెళ్తుంది. నెక్స్ట్ దాని తర్వాత వన్స్ కంప్లీట్ అయిన తర్వాత కంప్లీటెడ్ స్టేట్‌లోకి వెళ్తుంది. కానీ ఇప్పుడు అది ఇన్ ప్రోగ్రెస్‌లోనే ఆగిపోయి ఉంటే గనుక, దానికి ఎందుకు ఆగిపోయింది? దానికి కారణాలేంటి? అన్నవి ఐడెంటిఫై చేసి దాన్ని రిజాల్వ్ చేయాలి. సో దట్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్. సో దట్ ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ వన్ కాలమ్ టు అదర్ కాలమ్ సీమ్లెస్‌లీ. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మేక్ ప్రాసెస్ పాలిసీస్ ఎక్స్‌ప్లిసిట్. అంటే ఇక్కడ క్లియర్‌గా రూల్స్ అనేవి డిఫైన్ చేయాలి అని చెప్తున్నారు. ఎప్పుడు ఒక కాలమ్ నుంచి ఇంకో కాలమ్‌లోకి మూవ్ ఎప్పుడు చేయాలి? అలా మూవ్ చేయాలంటే అది ఏ కండిషన్స్ సాటిస్ఫై చేయాలని క్లియర్‌గా మెన్షన్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి ఇంప్లిమెంట్ ఫీడ్‌బ్యాక్ లూప్స్. ఈ కాన్బన్‌లో గాని, స్క్రమ్‌లో గాని వన్ ఆఫ్ ద కీ ప్రిన్సిపల్ ఏంటంటే ఈ ఫీడ్‌బ్యాక్ లూప్స్. ఇదేం చెప్తుందంటే మనం రెగ్యులర్‌గా వి షుడ్ రివ్యూ అవర్ వర్క్ అండ్ వి షుడ్ కొలాబరేట్ విత్ అవర్ కస్టమర్స్ అండ్ గెట్ ద ఫీడ్‌బ్యాక్. ఇంకా లాస్ట్ అండ్ సిక్స్త్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇంప్రూవ్ కొలాబరేటివ్‌లీ, ఎవాల్వ్ ఎక్స్పెరిమెంటల్లీ. ఇక్కడ ఏం చెప్తుందంటే యూజ్ స్మాల్ డాటా డ్రివెన్ చేంజెస్ టు కంటిన్యూస్ ఇంప్రూవ్‌మెంట్. సో, మనం రెగ్యులర్‌గా మన వర్క్‌ని ఇన్స్పెక్ట్ చేసుకుంటూ, మన ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్‌ని ఐడెంటిఫై చేసుకుంటూ, స్మాల్ చేంజెస్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ మనం రెగ్యులర్‌గా ఇంప్రూవ్ అవుతూ ఉండాలి అని చెప్తుంది. ఇక్కడ మనం కింద చూసినట్టయితే యూ కెన్ సీ ఎ శాంపుల్ కాన్బాన్ బోర్డ్. సో, దీంట్లో 3 కాలమ్స్ ఉన్నాయి. టు డూ, ఇన్ ప్రోగ్రెస్ అండ్ డన్. సో, టీమ్ మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి వచ్చిన వర్క్ అంతా ఫస్ట్ టు డూలో యాడ్ చేస్తారు కార్డ్స్ రూపంలో. ఎప్పుడైతే వాళ్ళు దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారో దే విల్ మూవ్ ఇట్ టు ఇన్ ప్రోగ్రెస్ స్టేట్ అండ్ దే విల్ వర్క్ ఆన్ ఇట్. అండ్ వన్స్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ దే విల్ మూవ్ ఇట్ టు ద డన్ కాలమ్. ఓకే. సో, కాన్బాన్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా క్వెషన్స్ ఉంటే గనుక దయచేసి కామెంట్‌లో మెన్షన్ చేయండి. విల్ రెస్పాండ్ టు దట్. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్ అజైల్ ఫ్రేమ్‌వర్క్ వచ్చేసి స్క్రమ్. ఈ స్క్రమ్‌లో మనకి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం వన్ బై వన్ చూద్దాం. అసలు ఫస్ట్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏమిటి? స్క్రమ్ ఈజ్ ఎ లైట్ వెయిట్ ఫ్రేమ్‌వర్క్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ కాంప్లెక్స్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఈ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌ని చూసినట్టయితే ఫస్ట్ ప్రొడక్ట్ ఓనర్ యూజర్స్‌తో, బిజినెస్ స్టేక్ హోల్డర్స్‌తో మాట్లాడి రిక్వైర్మెంట్స్ ఏమన్నది గ్యాదర్ చేసి, వాటిలన్నిటిని ఫీచర్స్ అండ్ యూజర్ స్టోరీస్ కింద క్రియేట్ చేసి, ఒక ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌ని క్రియేట్ చేస్తారు. ఆల్సో ఆ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌ని ప్రాపర్‌గా ప్రియారిటైజ్ చేసి, ఒక ర్యాంకింగ్ ఆర్డర్‌లో పెడతారు. దాని తర్వాత టీమ్ అనేది స్ప్రింట్ ప్లానింగ్ సెషన్‌లో ఆ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో హై ప్రియారిటీ ఫీచర్స్ ఆర్ యూజర్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, వాటిని పిక్ చేసుకొని స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లోకి యాడ్ చేస్తారు. స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లోకి యాడ్ చేశారు అంటే, ఆ టీమ్ ఆ పర్టిక్యులర్ యూజర్ స్టోరీస్‌ని వితిన్ దట్ స్ప్రింట్‌లో కంప్లీట్ చేస్తామని కమిట్మెంట్ ఇస్తున్నట్టు అర్థం. ఆ తర్వాత స్ప్రింట్ అనేది 1 వీక్ నుంచి 4 వీక్స్ స్ప్రింట్స్ ఉంటాయి. జనరల్‌గా 2 వీక్స్ స్ప్రింట్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. బట్ డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద వర్క్ దే మైట్ వర్క్ ఆన్ 4 వీక్ స్ప్రింట్స్ యాస్ వెల్. అట్ ది ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ దే విల్ హావ్ ఎ స్ప్రింట్ రివ్యూ వేర్ దే విల్ షో ద డెమో టు ద బిజినెస్ స్టేక్ హోల్డర్స్. అండ్ స్ప్రింట్ రివ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ప్రింట్ రెట్రోస్పెక్షన్ అని ఇంకో ఈవెంట్ ఉంటుంది. దాంట్లో టీమ్ అంతా కలిసి దే విల్ టాక్ అబౌట్ వాట్ వెంట్ వెల్, వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ అండ్ దే విల్ టేక్ యాక్షన్ ఐటెమ్స్ ఫ్రమ్ థట్. ఓకే. నెక్స్ట్ స్క్రమ్‌లో ఉండే రోల్స్ ఏమిటి అనేది తెలుసుకుందాం. స్క్రమ్‌లో ముఖ్యంగా 3 రోల్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ డెవలప్‌మెంట్ టీమ్, సెకండ్ వన్ ఈస్ స్క్రమ్ మాస్టర్, థర్డ్ వన్ ఈస్ ప్రొడక్ట్ ఓనర్. ఓకే. అసల ప్రొడక్ట్ ఓనర్ అంటే ఎవరు? అతని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది చూస్తే, ప్రొడక్ట్ ఓనర్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మాక్సిమైజింగ్ ద వాల్యూ టు ద కస్టమర్. సో, ప్రొడక్ట్ ఓనర్ అనేవాడు స్టేక్ హోల్డర్స్‌తో అదే బిజినెస్ స్టేక్ హోల్డర్స్‌తో కనెక్ట్ అయ్యి, వాళ్ళ విజన్ ఏంటి? వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి? అన్నది పూర్తిగా తెలుసుకుంటారు. అలాగే ఆ బిజినెస్ గోల్స్ ఏమిటి? ఈ బిజినెస్ గోల్స్‌ని అచీవ్ అవ్వాలంటే మనం ఏ ఫీచర్స్ ముందు డెవలప్ చేయాలి? అన్నది ప్రొడక్ట్ ఓనర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ప్రొడక్ట్ ఓనర్ ఒక ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌ని క్రియేట్ చేస్తారు. దాంట్లో ఏవైతే కస్టమర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిని ఫీచర్స్ అండ్ యూజర్ స్టోరీస్ రూపంలో క్లియర్‌గా రాస్తారు.
రాసి వాటిని బిజినెస్ ప్రియారిటీస్ ప్రకారం ఒక పర్టిక్యులర్ ర్యాంకింగ్ ఆర్డర్‌లో వాటిల్ని ప్రియారిటైజ్ చేస్తారు. అలాగే ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఉన్న రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డీటెయిల్‌గా డెవలప్‌మెంట్ టీమ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఓనర్. నెక్స్ట్ రోల్ ఇన్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ ఏంటంటే స్క్రమ్ మాస్టర్. ఒక స్క్రమ్ మాస్టర్ అనేవాళ్ళు ఒక సర్వెంట్ లీడర్‌గా పనిచేయాలి. అలాగే టీమ్‌కి కోచ్ చేయాలి. అంటే అజైల్ మెథడాలజీస్ గురించి, స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ గురించి, దాంట్లో ఉన్న డిఫరెంట్ సెరమనీస్ గురించి, అవి వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయి, దాన్ని ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు ప్రొడక్టివిటీ అనేది ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, ఏంటి అన్నది కోచ్ చేస్తారు. అలాగే మీటింగ్స్ అన్ని ఫెసిలిటేట్ చేస్తారు. అండ్ దే ఆల్సో యాక్ట్ యాస్ ఎ టీచర్ హూ విల్ హెల్ప్ దెమ్ అండర్‌స్టాండ్ ద ప్రాసెస్, అండర్‌స్టాండ్ ద డిఫరెంట్ మెట్రిక్స్ ఇన్ స్క్రమ్ అండ్ హౌ దే కెన్ ఇంప్రూవ్. ఇలా అన్ని విషయాల్లోని టీమ్‌కి సపోర్ట్ చేస్తూ, కోచ్ చేస్తూ, వాళ్ళకి రోడ్ బ్లాక్స్ ఏమైనా వస్తే వాటిని రిమూవ్ చేస్తూ, ఆ టీమ్‌కి ఒక సర్వెంట్ లీడర్‌గా పనిచేసే వాళ్ళని స్క్రమ్ మాస్టర్ అని అంటారు. ఇంకా థర్డ్ రోల్ ఇన్ స్క్రమ్ వచ్చేసి డెవలపర్స్. డెవలపర్స్ అనేవాళ్ళు యాక్చువల్ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ చేసే మనుషులు. వీళ్ళేం జేస్తారు? స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌ని క్రియేట్ చేస్తారు. సో, ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అనేది ప్రొడక్ట్ ఓనర్ క్రియేట్ చేస్తే, దాంట్లో హై ప్రియారిటీ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ డెవలప్‌మెంట్ టీమ్ అనేది ఆహ్, స్ప్రింట్‌లో ఏవైతే డెవలప్ చేయగలరో వాటిని స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లో యాడ్ చేస్తారు. అలాగే ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ టువర్డ్స్ ద స్ప్రింట్ గోల్ డ్యూరింగ్ ద స్ప్రింట్ ఎగ్జిక్యూషన్. అండ్ ఆల్సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్ దే విల్ రివ్యూ ఇఫ్ ద ప్రోడక్ట్ దే డెవలప్డ్ ఈస్ మీటింగ్ ద డెఫినిషన్ ఆఫ్ డన్ క్రైటీరియా. అండ్ ఫైనల్‌గా వాళ్ళు ఒక ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ అనేది డెలివర్ చేస్తారు. ఓకే. సో, దీస్ ఆర్ ది 3 రోల్స్ ఇన్ స్క్రమ్. నెక్స్ట్ వచ్చేసి స్క్రమ్‌లో 5 ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఈవెంట్స్ అనేవి రెగ్యులర్ మీటింగ్స్ ఫర్ రిఫ్లెక్షన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్. సో, ఆ ఈవెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్ప్రింట్ ప్లానింగ్. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రొడక్ట్ ఓనర్ అనేవాడు ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ క్రియేట్ చేసి, దాంట్లో హై ప్రియారిటీ యూజర్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో, వాటిని ప్రాపర్ ర్యాంకింగ్ ఆర్డర్‌లో పెట్టిన తర్వాత, హి విల్ ఎక్స్‌ప్లెయిన్ దట్ రిక్వైర్మెంట్స్ అండ్ విజన్ అండ్ బిజినెస్ గోల్స్ టు ది డెవలపర్స్. డెవలపర్స్‌కి ఏమైనా క్వెరీస్ ఉంటే వాళ్ళు ప్రొడక్ట్ ఓనర్‌ని అడుగుతారు. అట్ ది సేమ్ టైమ్ ప్రొడక్ట్ ఓనర్ వాళ్ళకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన తర్వాత బేస్డ్ ఆన్ ద బిజినెస్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఆఫ్ హై ప్రియారిటీ యూజర్ స్టోరీస్‌లో బేస్డ్ ఆన్ ద టీమ్ కెపాసిటీ ఏ యూజర్ స్టోరీస్ అయితే హై ప్రియారిటీయో వాటిని పిక్ చేసుకొని స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లో యాడ్ చేస్తారు డెవలపర్స్. ఆ స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లో యాడ్ చేసిన ఐటెమ్స్ అన్నీ వాళ్ళు స్ప్రింట్ ఎండ్ అయ్యేసరికల్లా డెలివర్ చేయాలని చెప్పి ఒక కమిట్మెంట్ ఇస్తారనమాట. సో, ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ చేసే సెరమనీ ఆర్ ఈవెంట్‌ని స్ప్రింట్ ప్లానింగ్ అని అంటారు. ఈ స్ప్రింట్ ప్లానింగ్‌లో ఏదైనా స్టోరీ గనుక బాగా పెద్దగా ఉంటే ఇట్స్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ టూ కాంప్లెక్స్, దాన్ని ఇంకా స్మాలర్ యూజర్ స్టోరీస్ కింద బ్రేక్ డౌన్ చేసి బ్యాక్‌లాగ్‌లో యాడ్ చేస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ వచ్చేసి ద యాక్చువల్ స్ప్రింట్. ఈ స్ప్రింట్‌లో డెవలపర్స్ అందరూ ప్లానింగ్‌లో ఏదైతే స్ప్రింట్ గోల్‌ని డిఫైన్ చేశారో, దే విల్ ట్రై టు రీచ్ దట్ పర్టిక్యులర్ గోల్. ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి ఏవైతే యూజర్ స్టోరీస్‌ని బిల్డ్ చేయాలో, ఏ ఫీచర్స్ అయితే బిల్డ్ చేయాలో వాటిని బిల్డ్ చేస్తారు. ఈ స్ప్రింట్ గోల్‌ని అచీవ్ చేయడానికి ఏ సపోర్ట్ అయితే కావాలో అదంతా స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్ప్రింట్ ఎగ్జిక్యూషన్‌లో ఉన్నప్పుడు టీమ్ రెగ్యులర్‌గా మీట్ అవుతూ ఉంటది. ఆ పర్టిక్యులర్ ఈవెంట్‌ని డైలీ స్క్రమ్ ఆర్ డైలీ స్టాండ్ అప్ అని అంటారు. లైక్ ఇట్ షుడ్ బి ఎ రికరింగ్ మీటింగ్ అండ్ ఇట్ షుడ్ హ్యాపెన్ అట్ ద సేమ్ టైమ్, అట్ ద సేమ్ ప్లేస్. ఓకే. అండ్ ఇట్ ఈస్ టైమ్ బాక్స్డ్ ఫర్ 15 మినిట్స్. ఈ 15 మినిట్స్ టైమ్ బాక్స్డ్ ఈవెంట్‌లో టీమ్ ఏం చేస్తారంటే దే విల్ గ్యాదర్ టుగెదర్ అండ్ దే విల్ షేర్ దేర్ ప్రోగ్రెస్. లైక్ నిన్నేం చేశాను, ఈరోజు ఏం చేయబోతున్నాను, ఏమన్నా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా, ఉంటే వాటికి ఎటువంటి సపోర్ట్ కావాలి అన్న విషయాల్ని టీమ్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా రోడ్ బ్లాక్స్ ఐడెంటిఫై చేసి ఆ రోడ్ బ్లాక్స్ని ఓవర్కమ్ చేయడానికి ఏమైనా ఫర్దర్ డిస్కషన్ చేయాలనుకుంటే ఈ డైలీ స్క్రమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీట్ అవుతారు. బట్ ఈ డైలీ స్క్రమ్ ఏంటంటే కేవలం 15 మినిట్స్ ఉంటుంది. అండ్ దట్ టు ఈ 15 మినిట్స్లో నిన్నేం చేశారు, ఈరోజు ఏం చేయబోతున్నారు, ఏమన్నా రోడ్ బ్లాక్స్ ఉన్నాయా ఏంటి అన్నది మాత్రమే షేర్ చేస్తారు. సో, ఇలా షేర్ చేసినప్పుడు ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే గనక తోటి టీమ్ మెంబర్స్ నుంచి సహాయం తీసుకోవచ్చు. అలాగే ఏమన్నా క్వెరీస్ ఉన్నా, డౌట్స్ ఉన్నా టీమ్ లీడ్‌తో గానీ, లేదా ప్రొడక్ట్ ఓనర్‌తో కానీ డిస్కస్ చేసి రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి స్ప్రింట్ రివ్యూ. స్ప్రింట్ రివ్యూ అనేది స్ప్రింట్ చివర్లో జరుగుతుంది. మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ 2 వీక్స్ స్ప్రింట్ అనుకోండి. 2 వీక్స్ స్ప్రింట్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ డే ఆఫ్ ద స్ప్రింట్, స్ప్రింట్ రివ్యూ సెషన్ అనేది జరుగుతుంది. ఈ సెషన్‌లో డెవలప్‌మెంట్ టీమ్ ఏదైతే ప్రొడక్ట్ డెవలప్ చేశారో దాన్ని స్టేక్ హోల్డర్స్‌కి డెమో చేస్తారు. సో, దే విల్ ప్రెజెంట్ దేర్ వర్క్ టు ది బిజినెస్ స్టేక్ హోల్డర్స్. అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ నుంచి ఏమైనా ఫీడ్‌బ్యాక్ వస్తే వాటిని యాక్షన్ ఐటెమ్‌గా తీసుకొని బ్యాక్‌లాగ్‌లో యాడ్ చేసుకుంటారు. అలాగే దే విల్ మేక్ ష్యూర్ దట్ ద ప్రొడక్ట్ దే ఆర్ షోకేసింగ్ మీట్స్ ద డెఫినిషన్ ఆఫ్ డన్ క్రైటీరియా. అండ్ ఆల్సో పీఓతో రివ్యూ చేసి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ దెన్ దే విల్ ప్రొసీడ్ టు రిలీజ్. ఇఫ్ నాట్ దే విల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద పార్కింగ్ లాట్. సో, దిస్ ఈస్ వాట్ దే విల్ డూ ఇన్ ద స్ప్రింట్ రివ్యూ. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఈ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అనేది ఇట్స్ ఫర్ ద టీమ్. ఇందాక స్ప్రింట్ రివ్యూలో ప్రోడక్ట్‌ని బిజినెస్ స్టేక్ హోల్డర్స్‌కి డెమో ఇస్తున్నారు. అలాగే బిజినెస్ స్టేక్ హోల్డర్స్ నుంచి ఫీడ్‌బ్యాక్ ఏమైనా వస్తే గనుక వాటిని తీసుకొని యాక్షన్ ఐటెమ్స్‌గా తీసుకొని వాటిని యూజర్ స్టోరీస్ కింద యాడ్ చేసుకొని వాటి మీద వర్క్ చేస్తారు.
దాని తర్వాత వితిన్ ద టీమ్ అసలు మనం ఎలా పనిచేసాం, ఈ స్ప్రింట్‌లో మనం ఏదైనా ఏది మంచిగా చేసాం, ఏది మంచిగా చేయలేదు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న పాయింట్స్‌ని డిస్కస్ చేసి, వాటి మీద యాక్షన్ ఐటెమ్స్ కింద తీసుకొని, వాటి మీద వర్క్ చేస్తారు. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ గోల్ ఆఫ్ ది స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ముందు మనం డిస్కస్ చేసినట్టుగా దిస్ ఈస్ టు ఇన్స్పెక్ట్ అండ్ అడాప్ట్. సో, ఎట్ ది ఎండ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ప్రింట్ టీమ్స్ ఏం చేస్తాయంటే దే విల్ ఇన్స్పెక్ట్ లైక్ మనం ఏది మంచిగా చేస్తున్నాం, ఏది మంచిగా చేయట్లేదు, ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న పాయింట్స్‌ని బాగా డిస్కస్ చేసి, ఇంప్రూవ్ అవ్వడం కోసం ఏవైతే యాక్షన్స్ తీసుకోవాలో వాటిని తీసుకుంటారు. సో, అదే ఆ పని స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అనే ఈవెంట్‌లో చేస్తారు. నెక్స్ట్ స్క్రమ్‌లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఆర్టిఫాక్ట్స్. సో, ఈ ఆర్టిఫాక్ట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ద ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్. ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అనేది ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ద ప్రొడక్ట్ ఓనర్. ఇట్ ఈస్ ఎ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. దట్ మీన్స్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేశారో అవన్నీ ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఉంటాయి. డెవలపర్స్ అనేవాళ్ళు ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో ఉన్న యూజర్ స్టోరీస్‌ని బట్టి డెవలప్‌మెంట్ చేస్తారు కాబట్టి దిస్ ఈస్ ద సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎ లివింగ్ ఆర్టిఫాక్ట్. దట్ మీన్స్ ఇది ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. బిజినెస్ స్టేక్ హోల్డర్స్ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రొడక్ట్ ఓనర్ అనే అతను దీన్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఈ బ్యాక్‌లాగ్ అనేది కంప్లీట్ అవ్వదు. సో, ఈ బ్యాక్‌లాగ్‌లో ఉన్న ఐటెమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అంటే దాని అర్థం ద ప్రాజెక్ట్ ఈస్ కంప్లీట్ అని. సో, దిస్ ఈస్ వాట్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ ఈస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్ బ్యాక్‌లాగ్. ఈ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్‌లో హై ర్యాంక్డ్ ఆర్ హై ప్రియారిటీ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డెవలపర్స్ స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లోకి పుల్ చేస్తారు. ఓకే. సో, ఇక్కడ చూసినట్టయితే స్ప్రింట్ బ్యాక్‌లాగ్ ఈస్ క్రియేటెడ్ డ్యూరింగ్ స్ప్రింట్ ప్లానింగ్. ఒక సెట్ ఆఫ్ యూజర్ స్టోరీస్‌ని స్ప్రింట్ బ్యాక్‌లాగ్‌లోకి యాడ్ చేశారంటే దాని అర్థం డెవలప్‌మెంట్ టీమ్ ఈస్ గివింగ్ ఎ కమిట్మెంట్ దట్ దే విల్ డెవలప్ దీస్ యూజర్ స్టోరీస్ బై ద ఎండ్ ఆఫ్ ద స్ప్రింట్. అండ్ ఆల్సో వాటిని ఒక బోర్డ్‌లో లైక్ స్క్రమ్ బోర్డ్‌లో యాడ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఆ డెవలపర్ ఏ స్టోరీ మీద వర్క్ చేస్తున్నారో అది ఏ స్టేట్‌లో ఉన్నదన్నది క్లియర్‌గా చూడొచ్చు. అండ్ థాట్ విల్ గివ్ యూ ద ట్రాన్స్‌పరెన్సీ. అండ్ ఈ స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అనేది ఇట్ బిలాంగ్స్ టు ద డెవలప్‌మెంట్ టీమ్. ఇప్పుడు ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అనేది ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ప్రొడక్ట్ ఓనర్ అలాగో స్ప్రింట్ బ్యాక్‌లాగ్ అనేది ఇట్ ఈస్ మేనేజ్డ్ బై ద డెవలప్‌మెంట్ టీమ్. అండ్ ఆల్సో డైలీ ప్రోగ్రెస్ అనేది చూడడానికి బర్న్ డౌన్ ఆర్ బర్న్ అప్ చార్ట్స్‌ని వాడతారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టిఫాక్ట్స్ వచ్చేసి ఇంక్రిమెంట్. ఈ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్‌లో ఇన్ని ఈవెంట్స్, ఇన్ని రోల్స్ వీళ్ళంతా కలిసి ఫైనల్‌గా కష్టపడి దేనికంటే టు డెవలప్ ఎన్ ప్రొడక్ట్ ఇంక్రిమెంట్ విచ్ ఈస్ యూజ్‌ఫుల్ ఫర్ ద కస్టమర్. అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి ఇన్ ఎ స్టేట్ దట్ ఇట్ కెన్ బి రిలీజ్డ్ ఇఫ్ రిక్వైర్డ్ అండ్ ఇట్ షుడ్ మీట్ ఆల్ ద డెఫినిషన్ ఆఫ్ డన్ క్రైటీరియా. సో, దిస్ ఈస్ వాట్ ద ఇంక్రిమెంట్ ఈస్. ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! సో, స్క్రమ్‌లో 3 రోల్స్ ఉంటాయి. దట్ ఈస్ ప్రొడక్ట్ ఓనర్, స్క్రమ్ మాస్టర్, డెవలప్‌మెంట్ టీమ్. వీళ్ళ ముగ్గురిని కలిపి స్క్రమ్ టీమ్ అంటారు. అండ్ స్క్రమ్‌లో ముఖ్యంగా 5 ఈవెంట్స్ ఉంటాయి. స్ప్రింట్ ప్లానింగ్, స్ప్రింట్, డైలీ స్క్రమ్, స్ప్రింట్ రివ్యూ, స్ప్రింట్ రెట్రోస్పెక్షన్. అలాగే 3 ఆర్టిఫాక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్, సెకండ్ వన్ ఈస్ స్ప్రింట్ బ్యాక్‌లాగ్, థర్డ్ వన్ ఈస్ ఇంక్రిమెంట్, ద ప్రొడక్ట్ ఇంక్రిమెంట్. ఓకే. సో, ఈ స్క్రమ్ అనేది ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ 3 పిల్లర్స్ అండ్ 5 వాల్యూస్. అవేంటి అన్నది చూస్తే గనక స్క్రమ్ ఈస్ బిల్ట్ ఆన్ 3 పిల్లర్స్ దట్ ఈస్ ట్రాన్స్‌పరెన్సీ, ఇన్స్పెక్షన్ అండ్ అడాప్షన్. ఇప్పటి వరకు మీరు చూసిన ప్రతి ఈవెంటు, ప్రతి ఆహ్, యాక్టివిటీ వెనక ఉన్న మెయిన్ గోల్ ఏంటంటే ఇట్ షుడ్ ప్రొవైడ్ ట్రాన్స్‌పరెన్సీ అండ్ we should be able to inspect and adapt. So that those are the main 3 pillars of Scrum. ఓకే. అలాగే స్క్రమ్ వాల్యూస్ అనేవి కూడా ఉంటాయి. ఈ స్క్రమ్ వాల్యూస్ ఏంటంటే కరేజ్, ఫోకస్, కమిట్మెంట్, రెస్పెక్ట్ అండ్ ఓపెన్‌నెస్. ఓకే. సో దీస్ ఆర్ ది 5 కోర్ వాల్యూస్ ఆఫ్ స్క్రమ్. సో ఈ కోర్ వాల్యూస్ అండ్ పిల్లర్స్ మీద బిల్ట్ అయింది ఈ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఓకే. సో మీకు ఈ స్క్రమ్ అంటే ఏంటి? కాన్బాన్ అంటే ఏంటి? దీంట్లో ఉన్న డిఫరెంట్ ఆహ్, సెరమనీస్ ఆర్ రోల్స్ గురించి మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే గనక ప్లీజ్ మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్స్. అలాగే మీకు ఇంకా వేరే ఏమన్నా పర్టిక్యులర్ స్కిల్స్ నేర్చుకోవాలని ఉంటే అది కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. దాని గురించి డీటెయిల్డ్ వీడియోస్ చేస్తాం. అలాగే మేమేమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మీ ఫీడ్‌బ్యాక్‌ని దయచేసి తెలియచేయండి. అట్ ది సేమ్ టైమ్ ఈ పర్టిక్యులర్ కంటెంట్ గనుక మీకు నచ్చినట్టయితే ఇది మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే గనుక వాళ్ళతో షేర్ చేయండి. అలాగే వాళ్ళని కూడా లైక్ చేయమనండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. యూ హావ్ ఎ నైస్ డే.